జ్ఞానమాల కార్యక్రమానికి మరి మనందరం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాము. అదేవిధంగా మరి మన ప్రెసిడెంట్ గారు ఇంతకాలం మరి ఆయన ఇన్షియేటివ్ తీసుకొని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ మరి అక్కడ ఈసీఎల్ బీఆర్పిఎస్ తరఫు నుంచి మేమందరం కలిసి ఇక్కడ మా బాలరాజు కానీ మురారి కానీ మరి మా సెక్రటరీ రవిదాస్ కానీ వీళ్ళందరం కలిసి మరి మనము ఈ జ్ఞానమాలకు అందరం వస్తున్నాము. మరి ఇంకోటి ఏంటంటే మనుషులల్లా రావాలి, కానీ బియ్యం గాలిస్తే ఒక్క ఇసుకరాయలైనా మంచిది, అట్నే మనం బియ్యం గాలిస్తున్నామని అనుకోవాలి. అదేవిధంగా మన వాళ్ళను రాలేదు అది ఇది అని అనుకోకుండా ఇంకా చెప్తూనే పోదాం మనము, కానీ మనకు అసంతృప్తి వస్తుంది, అరే వస్తలేరు ఇంకా మేము ఇంత కష్టపడుతున్నాం అనుకుంటాం. కాబట్టి మరి నాగేశ్వరరావు ఆస్ట్రేలియా వెళ్ళి మరి మంచిగా ఆ టూరు వాళ్ళ బిడ్డలకు పోయి మంచిగా జరగాలని చెప్పి మరి అక్కడ నుండి కూడా మురారికి కానీ మాకు కానీ ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడి ఏదైనా ఉంటే మీకు చెప్తాం, మీకు కూడా ఫోన్ చేస్తాము. మేమందరం కలిసి బాబాసాహెబ్ కాళ్ళకాడ ప్రతి సండే బాబాసాహెబ్ కాళ్ళకాడికి వస్తామని చెప్పేసి బాలరాజు, నేను కుషాడలు ఉంటాను. నేను బిఎల్ రిటైర్మెంట్ వ్యక్తిని, నేను కుషాడలు ఉంటాను. 2.5 సంవత్సరం నుండి ఎస్ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ తరఫున నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ ఇక్కడ 2 సంవత్సరాలు దాటిపోయింది. కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాము, అది ఇప్పుడెప్పుడే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రెసిడెంట్ చెప్పినట్టు అంబేద్కర్ విగ్రహానికి 12 సంవత్సరం వ్యక్తి టాంగిపాడు మీద వేస్తే దాన్ని చూసి నేర్చుకున్నాం మనం, కానీ ఇప్పుడు ఎంత ఇంప్లిమెంట్ అయిందో మనం కూడా ఇక్కడ జై భీమ్ సోదరులారా, ఈరోజు మరి మనము ఈ జ్ఞానమాల కార్యక్రమం 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3 సంవత్సరాలు అడుగుపెట్టాము. మరి దీనిని ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మన సోదరులందరూ, ఆఫీస్ బేరర్లు, మరి మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. అట్లాగే రేపు మన అధ్యక్షుల వారు 20వ తారీఖున ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు కాబట్టి ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాకుండా సోదరులారా, మరి ఆయన ఈ ఆస్ట్రేలియా ప్రయాణం అనేది సుఖంగా జరగాలని కోరుకుంటూ, అట్లాగే అక్కడ ఏ రకమైన స్థలాలు అవన్నీ కూడా చూసేసి వచ్చిన తర్వాత మాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటూ, అట్లాగే మరి ఆయన ప్రయాణం నేను మన ఆస్ట్రేలియా మా కూతురు వెంబడి వెళ్తున్నా 3 నెలల సందర్భంగా మరి ఒక పదవి అనేది చాలా ఇంపార్టెంట్. నాకున్న అధ్యక్ష పదవి మా సొసైటీలో నాకు ఇచ్చిండ్రు. ఆ పదవిని నేను మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి మురారి గారికి నేను ఇస్తున్నా. అది ఆయన ప్రెసిడెంట్గానే దాన్ని కొనసాగించి ఈ యొక్క సొసైటీని ముందుకు తీసుకెళ్ళి సెక్రటరీ తోటి కోఆర్డినేట్ చేసి ఈ మధ్యలో ఒక బీసీ ఒక నాయకుడు ఆయన స్ఫూర్తిని, బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆ విగ్రహానికి 12 సంవత్సరాలు ఏకదాటిగా రోజు మార్నింగ్ 5 గంటలకు పూలమాల దాన్ని జ్ఞానమాలగా చేసి వేస్తుండడం వల్ల ఆ యొక్క స్ఫూర్తిని ఇప్పుడు సిటీలో ఉన్న సెంటర్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూల దగ్గర నాయకులందరూ, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా కలిసి ఆ జ్ఞానమాల కార్యక్రమం మొదలు పెడుతున్నారు. మరి మురారి గారు మరి చాలా గౌరవ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ గారు, జనరల్గా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పవిత్రత అనేది హృదయంలో ఉంటుంది. పవిత్ర అనేది బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతంలో ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది. ముందు మన హృదయంలో ఉండాలి పవిత్రత అనేది. పవిత్రత అంటే ఒక బాధ్యత. బాధ్యత అంటే ఏంది? నేను ప్రజలను ఒక్కొక్కసారికి నేను మంచి ఏం చేశాను, సంక్షేమ కార్యాలు ఏం చేశాను. నేను పుట్టినప్పుడు బాబాసాహెబ్ నేను పుట్టిన కానీ నేను నా జీవితంలో లక్ష్యం ఏంటంటే ఇదే మాట, బాబాసాహెబ్ నా హృదయాన్ని కడిగి నా పుట్టినది ధ్యేయం ఏంటంటే ప్రజల కోసానికి సంత మమత అందరికీ న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రాశాను. ఈ రోజున బాబాసాహెబ్ యొక్క ఆత్మ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంది, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉంది, పార్లమెంట్లో ఉంది, అసెంబ్లీలో ఉంది. ఎందుకంటే ఈవెన్ నేను నిన్న పేపర్లో ఇచ్చిన ఆర్టికల్ 51 సబ్క్లాస్ ఏ ప్రకారంగా యానిమల్స్కి అంటే టైగర్స్కి ఇట్లా వాళ్ళకి కూడా సంరక్షణ చేయాలి. యానిమల్ యాక్ట్ అని ఉంది, అన్ని జంతువులకు ఉంది. ఇంకోటి నదులకు సంరక్షించాలి, మాన్యుమెంట్స్కి సంరక్షించాలి, సంస్కృతికి సంరక్షించాలి. విద్య ప్రతి మనిషికి విద్య ఇవ్వాలి.
విద్య ఇస్తేనే మనిషి గ్రో చేస్తాడు, ఈ దేశానికి ఉపయోగపడతాడు, తన జీవితానికి ఉపయోగపడతాడు. కాబట్టి నేను ముఖ్యంగా ఏంటంటే మీరు జ్ఞానమాల అంటే బాబాసాహెబ్ ఇచ్చిన జ్ఞానాన్ని అంటే దళితులకు కాక దేశానికి సమాజానికి మీరు కష్టపడి మేలు చేసి డెవలప్మెంట్ చేసి దేశం యొక్క రిసోర్సెస్ని డెవలప్ చేసి అందరికీ పంచండి. బాబాసాహెబ్ యొక్క ఆత్మ నిజంగా ఉంటుంది. స్టాచ్యూలలో లేడు దేవుడు, స్టాచ్యూలలో లేడు, ఆయన యొక్క భావాలలో ఉన్నాడు, ఆయన ఆదర్శాలలో ఉన్నాడు. మీరు ఒక్క పనైనా చేయండి. అట్లీస్ట్ బాబాసాహెబ్ అయితే కమ్యూనిటీ హాల్ 40 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ కొట్టుమిట్లాడుతున్నావు. నువ్వు పోతావా నేను పోతానా, ఎట్లా పోతామని ఉంది. 2 years నుంచి అట్లే ఉంది. నేను 100th వారాలు వీక్ చేసాము. మన 100th వీక్లో ఒక్క వీక్ అయినా పని చేసామా? మనకు దళితులకు కానీ ఎవరికైనా సాయం చేసాము. మనము ఆత్మపరిశీలన చేసి ఇప్పుడైనా కట్టుబద్ధంగా మనం బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతాలను ముందుకు తెచ్చి మన వాళ్ళకి దళితులకు ముఖ్యంగా దేశ ప్రజలకు ఏమైనా దేశానికి ఏమైనా చేస్తున్నామని ఆలోచించి కష్టపడి చేయండి అని. జై భీమ్. జై భీమ్.